హలో అందరికీ ఈరోజు నేనైతే స్వీట్ కార్న్స్తో ఊతప్పాలు చేయబోతున్నానండి. ఇవి జొన్నపొట్లతో చేసుకోవాలంటే ముందు ఉడికించుకొని అవి ఒలుచుకొని మిక్సీ పట్టుకోవాలి. స్వీట్ కార్న్స్ అయితే డైరెక్ట్గా ఒలిచేసి మిక్సీ పట్టివచ్చు. ఈ 3 స్వీట్ కార్న్స్లో 2 మాత్రమే వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇందులో నేను కొబ్బరి వేస్తున్నాను కాబట్టి కొబ్బరి వేసేటప్పుడు ఈ బ్యాటర్ని కానీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బ్యాటర్ అనేది చెడిపోతుంది. కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది అద్దిరిపోతుందండి. కానీ ఏ రోజుకి సరిపడినంత ఆ రోజు మాత్రమే రుబ్బించుకొని ఉంచుకోవాలండి. ఇలాగే నేను ఈ కొబ్బరి, స్వీట్ కార్న్స్, అందులో ఒక 2 అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, అంటే మన కారంకి సరిపోయినంత పచ్చిమిర్చి 5 గంటల సేపు బియ్యాన్ని నానబెట్టుకున్నాను. అవి అందులో వేసి మిక్సీ పట్టించి పక్కన పెట్టుకున్నానండి. అలాగే మిగిలిందంతా కూడా మిక్సీ పట్టించుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడినంత ఉప్పు, దాంట్లోనే కొద్దిగా ఉల్లిపాయలు, అంటే ఒక 4, అంటే ఎన్ని ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. అందుకే ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసాను. ఒక 2 స్పూన్ల జీలకర్రలాగా వేసుకున్నాను. కొద్ది కొత్తిమీర, కొద్ది కరివేపాకు వేసుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం అనేవి ముందు గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి మరి ఇందులో ఎటు వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్యాన్ని పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుందండి. దీనికి ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇలాగా ఒక్కొక్క గరిటెని వేసుకుంటున్నాను. అంటే చిన్న చిన్న ఊతప్పాల్లా వేసుకుంటున్నాను. మనం పెద్దగా వేసుకున్నా బాగుంటాయి, కానీ ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి. వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేసి ఎప్పుడు ఎక్కడ తిన్నా సరే మా అమ్మ చేసినంత టేస్ట్ రాదు. నీ పిల్లలంటే ఆ ఒక్క మాట కోసం మనం ఎంతైనా కష్టపడతామండి. ఆ మాటనైతే మనం ఎప్పుడు దూరం చేసుకోము.